2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో, వెల్కమ్. నేను మీ అనిల్ సింగ్. ఇన్ఫ్యాక్ట్ సిల్వర్లో చాలా పెద్ద గుడ్ న్యూస్ ఉందండి. గుడ్ న్యూస్ ఏ ప్రకారంగా రాబోతుంది అంటే, సిల్వర్ పెరుగుతుందా పడుతుందా దాని గురించి మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటాము. ఇంకొక చాలా పెద్ద అప్డేట్ ఉందన్నమాట. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్డేట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్లో రూమర్స్ ఉన్నాయన్నమాట. ఆ రూమర్ ఏంటంటే, సిల్వర్ని ఆర్బీఐ అప్పు కోసం తీసుకోవడానికి, తాకట్టు పెట్టడానికి దానికి ఒక అర్హత అనేది కలిగించే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇది 2026 అంటే ఇంకొక 45 రోజులు 40 రోజులు గడిస్తే కనుక మనకు 2026 జనవరిలోనే ఈ గుడ్ న్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేంటంటే, మీరు ఎప్పుడైతే మీ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు కానివ్వండి, బంగారు బిస్కెట్ కానివ్వండి, కాయిన్ కానివ్వండి, ఒకవేళ తాకట్టు పెట్టాలి అనుకుంటే బంగారాన్ని కోసం మాత్రం చాలా ఆఫీసెస్ ఉన్నాయి, చాలా ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి. కానీ సిల్వర్ విషయానికి వచ్చినప్పుడు సిల్వర్కి అలాంటి ఆపర్చునిటీ లేదు. అంటే మీకు రికగ్నైజ్ చాలా పెద్ద పెద్ద ఎన్బిఎఫ్సి కంపెనీస్ ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా సిల్వర్ని యాక్సెప్ట్ చేయవు సాధారణంగా. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిల్వర్ రాబోయే సంవత్సరాల్లో నెక్స్ట్ 10 ఇయర్స్లో చాలా పెద్ద పొటెన్షియల్ ఉంది. కాబట్టి సిల్వర్ ఇక్కడ నుంచి ఇంకా చాలా ఇంపార్టెంట్ అవ్వబోతుంది. ఇన్వెస్ట్మెంట్ వైజ్గా, యూస్ పరంగా చూసుకుంటే ఇండస్ట్రీలో అన్ని చోట్లలో మీకు సిల్వర్ డిమాండ్ చాలా 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 ఎక్కువగా పెరగబోతుంది. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పబోతుందంటే, అవకాశాలు ఉన్నాయి దట్ ఇది కన్ఫర్మ్ అవ్వచ్చు 2026లో. మీరు ఒకవేళ బంగారంలానే సిల్వర్ మీ దగ్గర ఉందనుకోండి, కేజీ, అర కేజీ ఆర్ బిస్కెట్ రూపంలో కానివ్వండి, మీరు దాన్ని కూడా ఆర్ ఈవెన్ ఆభరణాలు ఉన్నా కానీ ఆభరణాలకు ఎక్కువగా విలువిచ్చే అవకాశాలు ఉన్నాయి. మే నాట్ బీ ది కైండ్ ఆఫ్ అది ఇటుక కానివ్వండి, బిస్కెట్ కానివ్వండి, దానికి ఇవ్వకపోవచ్చేమో, నాకు ఐడియా లేదు అది, ఎందుకంటే న్యూస్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అవుతుంది. బట్ ఇవి ఆభరణాలు లాంటివి ఏమైనా ఉంటే లైక్ ఇవన్నీ కూడా మనం వస్తువులు ఏదైతే వెండితో చేయించుకుంటున్నామో వాటిని మీరు తాకట్టు పెట్టే అవకాశం ఉంటుంది, దానిపైన లోను తీసుకునే అవకాశం ఉంటుంది. సో దట్ ఇప్పటి నుంచి మీకు వెండి కూడా అలాంటి విలువని మీకు ఇవ్వబోతుంది అని చెప్పే అవకాశాలు ఉన్నాయి. బట్ ఈ న్యూస్ వచ్చేంత వరకు మనం ఆగుదాము, కన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తాను. నా ఈ రోజున మనం చూసుకుందాము సిల్వర్ ఎలా బిహేవ్ చేస్తుంది. 172 రూపాయలు నిన్నుంటే ఇవాళ 171 రూపాయల 90 పైసలు ఉంది, -10 పైసా. కానీ అదే కేజీ దగ్గరకు వచ్చినప్పుడు కనీసం మీకు 100 రూపాయల డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ వెండి ప్రైసింగ్లో. అలాగే మనం చార్ట్స్లో చూసుకుంటే ఈ రోజున ఎలా ఉండబోతుంది అన్న విషయం మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే గత వారంలో ఏదైతే మూమెంట్ ఇచ్చిందో కింద నుంచి పై వరకు, అది మనం చూసుకుంటే ఓవర్ సోల్డ్ జోన్ దగ్గర నుంచి దాదాపు ఓవర్ బాట్ జోన్లోకి రావడం జరిగింది సిల్వర్. సో 21st రోజున మధ్యాహ్నం దాదాపు 4 గంటల సమయంలో చూసుకుంటే అక్కడి నుంచి దాదాపు సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు మన ముహూర్తాలు ఉంటాయి కదా, 5 to 9. సో ఆ టైంలో చూసుకుంటే మీకు సిల్వర్ ఓవర్ సోల్డ్ జోన్లో నుంచి ఒక న్యూట్రల్ జోన్ వరకు వచ్చి మళ్ళీ న్యూట్రల్ జోన్ లోవర్ జోన్ టచ్ అయ్యి అక్కడి నుంచి మీకు ఓవర్ బాట్ జోన్కి వెళ్ళింది అదే రోజు రాత్రి 10:30కి. సో 21st రోజున ఇలా బిహేవ్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూసుకుంటే ఇవాళ మార్నింగ్ ఒక కైండ్ ఆఫ్ డౌన్ సైడ్లో ఓపెన్ అయిందండి. అది కాస్తంత కరెక్షన్ అని చెప్పుకోవచ్చు. బట్ చాలా విషయాలు ఏంటంటే, అక్కడ యుక్రెయిన్ అండ్ రష్యా వార్ ఇంకా ముదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదంటే ఒక కంప్లీట్ మీటింగ్ జరగబోతుంది. అది ఒకవేళ జరిగితే అక్కడి నుంచి మీకు గుడ్ న్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వార్ ఆగిందనుకోండి, దానివల్ల ఏం జరుగుతుందంటే సిల్వర్ బాగా కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కరెక్ట్ అంటే పడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఫాల్ ఒకవేళ స్టార్ట్ అయిందనుకోండి, అక్కడ వచ్చే వార్ న్యూస్ ఆగిపోయిందంటేనే మీకు చాలా పెద్ద న్యూస్ అవుతుందండి. తక్కువ ధరల్లో మీరు కొనుక్కోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనం ఏదైతే 70,000, 90,000, 1,10,000 చూసామో సిల్వర్ రేట్ని, అక్కడ దాకా రాకపోవచ్చు, కానీ 1,20,000 మాత్రం టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ 3 మంత్స్ లేదా 6 మంత్స్ లోపు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంట్రాడేలో ఈ రోజున సిల్వర్ స్టార్ట్ అయిందంటే 1,53,068 రూపాయలు. ఇది కరెంట్ మంత్ అనమాట. అంటే డిసెంబర్కి ఆర్ నవంబర్ లాస్ట్కి ఎక్స్పైరీ కాబోయే ఫ్యూచర్ గురించి చెప్తున్నాను. సో దాదాపు ఒక 1,100 రూపాయల మైనస్లో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి ఫ్యూచర్స్లో. అండ్ ఎంసీఎక్స్ లెవెల్స్ వచ్చేసి 1,56,106 రెసిస్టెన్స్ 1 అండ్ 1,58,984 రెసిస్టెన్స్ 2 అండ్ రెసిస్టెన్స్ 3 వచ్చేసి 1,60,939
కానీ ఒక విషయం మీరు ఇక్కడ గమనించాలి, లాస్ట్ టైము 1,62,000 పైగా వెళ్ళిన సిల్వర్ కాస్త చూసుకుంటే ఇదే మంత్ ఎక్స్పైరీలో ఈసారి మాత్రం మీకు రెసిస్టెన్స్ 3 కూడా 1,61,000 కిందే ఉంది. దానికి అర్థం ఏంటి అంటే బాగా వీక్గా ఉన్నట్ట లెక్క. అది మనం వెయిట్ చేసి చూడాలి, ఎందుకంటే సపోర్ట్ లెవెల్స్ రాసుకుంటేనే కానీ మీకు తెలియదు పడదాకా. నా 1,51,273 రూపాయలు రెసిస్టెన్స్ 1, 1,49,318 రూపాయలు ఇది సపోర్ట్ 2 అండి. అండ్ సపోర్ట్ 3 చూసుకుంటే 1,46,440 రూపాయలు. సో ఈ వీటి మధ్యలో ఒకవేళ కొట్టిమిట్టాడుతూనే ఇక్కడ వైపు డౌన్ సైడ్ సపోర్ట్ దిగింది అనుకోండి 1,46,000 మీరు చాలా కింది లెవెల్స్ చూస్తారు. 1,39,000 లేదా 1,30,000 కూడా చూసే అవకాశాలు ఉన్నాయి. అంటే మనకు డిసెంబర్ 1st వీక్ లేదా 2nd వీక్లో ఒకవేళ వార్ ఆగిందంటే, లేదంటే వార్ ముదిరిందో ఆ న్యూస్ వల్ల భగ్గుమనే అవకాశాలు ఉన్నాయి సిల్వర్ ప్రైసెస్ కూడా. సో జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉండండి. సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో ముహూర్తాలు ఉంటాయి, మీకు తెలుసా ఆ విషయము. కాబట్టి కాల్ చేయండి ముహూర్తానికి సమయం ముందే, సో దట్ మీరు అహెడ్గా ఉంటారు, మీరు ముందుంటారు ప్రాఫిట్ చేసుకునే విషయంలో. ఇవన్నీ కూడా రికమెండేషన్ కానే కాదు, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి చేస్తున్న ఈ వీడియోలో మీకు చాలా పనికి వస్తుంది, నేర్చుకోండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.